ముగ్గురు ఉన్నాం. ఎంతమంది? టోటల్ 5 మెంబర్స్. అంటే కారు వాలిపోయింది, కారు లోపల ఉన్న వాళ్ళకి ఏం కాలేదు. ఏం కాదు. ఎవరు మీదేనా? ఎవరు కార్ డ్రైవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏమైంది? నుంచి బెంగళూరు నుంచి తిరుపతికి నైట్ మిడ్ నైట్ 1:30 అయితే ఉంది. 1:30 అయితే అంటే ఏమైపోయా ఇక్కడ లారీ ఒకటి వచ్చేసి అడ్డం ఇంటికేసింది. ఇంటికేసింటే నేను వచ్చి రైట్ సైడ్లో ఇక్కడే ఆపేసిన గాడి. ఇంటి వాళ్ళు వచ్చేసి ఫుల్ స్పీడ్లో వస్తాను. అప్పుడు ఏం చేసి ఆ ఫ్లోర్ ఇట్లా డ్రాన్ చేస్తాను. ఫుల్ లెఫ్ట్ కట్ చేసి లారీ గుర్తి మా కార్ మీద ఎంతసేపు అయింది? 1:30 మిడ్ నైట్. ఏం పేరు బ్రో మీ పేరు? మహేష్. కార్లో ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నారు మీరు? తిరుపతి. కార్లో ఎవరైనా ఉన్నారా? ఉండిందా అంత సేఫ్. ఇది 1:00 జరిగిందండి నైట్. లారీ వచ్చి తిప్పుకోవడానికి అడ్డం పెట్టాడు, కారు ఆపాడు. ఈ ఐచర్ బండి వచ్చి అది కంట్రోల్ కాకుండా ఆ బండి గుద్ది దానిపైన కారు పెట్టాడు. కార్లో ఎంతమంది ఉన్నారు సార్? కారులో ఒక ముగ్గురు ఉన్నారు. వాళ్ళకి ఎవరికి ఎవరికి ఏమీ ఇబ్బంది అయితే లేదు. లేకపోతే మేము మా ఎస్ఐ గారు వచ్చారు, ఇవన్నీ వచ్చి చూసుకొని వెళ్ళారు. ట్రైన్ ఫోన్ చేస్తాం, ట్రైన్ వస్తుంది. ఎన్హెచ్ వాళ్ళు అయితే ఎవరు ఇప్పటివరకు స్పందించలేదు. సార్ ఈచర్ డ్రైవర్ ఏమన్నా మంది కొట్టి ఏమన్నా ఎవరు ఎక్కడ ర్యాష్ డ్రైవింగ్ అలాంటిది ఏమన్నా ఉంది? ఏం లేదు. ఇప్పుడు అడ్డం పెట్టిన దానివల్ల కాదు, అది ట్రైన్ అయితే స్టేషన్లో పెట్టించాము. ఎస్ఐ గారు వచ్చి స్పాట్ తీసుకెళ్ళారు. మేము ఇక్కడనే ఫర్దర్ ఏం జరగకుండా ఇన్నే ఉంటాము. అట్లాంటి ఏం లేకుండా వీళ్ళందరూ సేఫా సార్? ఎక్కడ ఎవరికి ఏం లేదు.